పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో అమోనియా పైప్ లైన్ లీకేజీతో యూరియా ఉత్పత్తికి బ్రేక్ పడింది. ఖరీఫ్ సీజన్ కావడంతో రైతులు వరి సాగుకు సిద్దమవుతున్న వేళ యూరియా ఉత్పత్తికి ఆటంకం కలగడంతో ఆందోళన చెందుతున్నారు. పరిశ్రమలో రోజుకు 3500 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అవుతోంది. మరమ్మతులు చేసేందుకు 10 రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో అమోనియా పైప్ లైన్ లీకేజీతో యూరియా ఉత్పత్తికి బ్రేక్ పడింది. ఖరీఫ్ సీజన్ కావడంతో రైతులు వరి సాగుకు సిద్దమవుతున్న వేళ యూరియా ఉత్పత్తికి ఆటంకం కలగడంతో ఆందోళన చెందుతున్నారు. పరిశ్రమలో రోజుకు 3500 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అవుతోంది. మరమ్మతులు చేసేందుకు 10 రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం పెద్దపల్లి అమోనియా ఫ్యాక్టరీలో ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. అప్డేట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. విజయ చంద్రిక, పెద్దపల్లి జిల్లా అంటే రామగుండం ఎరువుల కర్మాగారంలో అమోనియా పైప్ లైన్ లీకేజీ ఇది కొత్త కాదు. ప్లాంట్ ప్రారంభించినప్పటి నుంచి 3-4 నెలలకు ఒకసారి ఇలా అమోనియా పైపుల లీకేజీతో యూరియా ఉత్పత్తికి ప్రతిసారి ఆటంకం ఏర్పడుతోంది. దీని టెక్నాలజీకి సంబంధించి విదేశాల నుంచి బయట నుంచి తెప్పించాల్సి ఉండటంతో దాదాపు 2 వారాల పాటు ఉత్పత్తికి బ్రేక్ పడుతోంది. వాస్తవానికి ఇప్పటికే ఖరీఫ్ సీజన్ కూడా ప్రారంభమైంది. కొన్ని చోట్ల వాటర్ సోర్స్ ఉన్న రైతులు పొలాలు కూడా వేశారు. సో కాస్త మరో 1-2 వారాల్లో అయితే వారికి యూరియా అవసరం ఉంటుంది. గతంలో మనం చూసాం యూరియా కోసం పెద్ద ఎత్తున రైతులు ఆందోళన కూడా దిగారు. సో ప్రస్తుతం ఆర్ఎఫ్సిఎల్ లో ఈ ప్లాంట్ షట్ డౌన్ కావడంతో యూరియా ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. సో రైతుల్లో కొంత ఈ ఆందోళన అయితే నెలకొంది. మరో 10 రోజుల్లో దీని మరమ్మతులు అయ్యి మళ్ళీ ప్లాంట్ ప్రారంభం చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. విజయ చంద్రిక. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.